దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ఉంటుంది మీ అందరికీ మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలగాలని లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ మాటలు కొలస్సీ సంఘానికి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. అక్కడున్న పరిశుద్ధులకు అలాగే విశ్వాసులకు తెలియజేస్తూ సమస్త జ్ఞానంతో నిండిన దేవుని సమాధానం మీకు కలగాలని, అలాగే క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయాలని తెలియజేస్తా ఉన్నాడు. దేవుని వాక్యం మనం హృదయాల్లో నింపబడుతున్నప్పుడు మన జీవితాలు దేవుని నామానికి మహిమకరంగాను, అలాగే దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తూ దేవుని వాక్యం మన హృదయాల్లో నింపబడుతున్నప్పుడు మన జీవితాలు దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఉంటుంటాం. మన ఆలోచనలు కాకుండా దేవుని ఆలోచనల ప్రకారం మనం నడిపించబడుతూ ఉంటాం. దేవుని వాక్యం చేత మనం ఏలుబడి చేయబడుతూ దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు సమస్తము కూడా దేవునికి మహిమకరంగాను, అలాగే మనం ఆశీర్వాదకరంగా మనం జీవిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, శోధనలు, అలాగే ప్రతికూలమైన పరిస్థితులు మనం ఎదురవుతున్నప్పుడు దేవుని వాక్యం ద్వారా ఎంతగానో మనం బలపరచబడుతూ ఉంటాం. ఒకరోజు యెహోషువ జీవితంలో మనం చూసినట్లయితే మోషే మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలును నడిపించే బాధ్యత యెహోషువ మీద ఆ బాధ్యతను తీసుకోవడం జరిగింది. దేవుడు అట్టి కృపను యెహోషువకు ఇచ్చాడు. అయితే చాలా భయపడిపోయాడు. ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి ఎంతగానో భయపడ్డాడు. కానీ దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాక్యం చేత యెహోషువను దేవుడు ఎంతగానో బలపరిచాడు. మీరు అడుగుపట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తాను, నీ జీవితకాలం అంతా నీ ఎదుట నీ శత్రువులు నిలవలేరు, నీకు నేను తోడుగా ఉంటాను. యెహోషువకు దేవుడు తోడుగా ఉంటాడని వాగ్దానం చేశాడు. నేను మోషేకు ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకు నేను తోడుగా ఉంటాను యెహోషువ అని యెహోషువని ఎంతగానో బలపరిచినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉంటాడు అని ఎంతగానో ప్రోత్సహించి బలపరిచి ఇశ్రాయేలును నడిపించడంలో దేవుడు యెహోషువను బలపరిచినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం మన జీవితంలో ఎంతో ఆదరణ, ప్రోత్సాహం, బలాన్ని, అలాగే నెమ్మదిని కలుగు చేస్తూ ఉంటుంటుంది. యెహోషువ కూడా భయపడిపోయే పరిస్థితుల మధ్య, ఎంతగానో కృంగుదలకు గురైన పరిస్థితుల మధ్య తను ఉన్నప్పుడు దేవుని వాక్యం అతనికి ప్రత్యక్షమై ఎంతగానో బలపరిచినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను దేవుని వాక్యపు వెలుగులో మనం ఆలోచిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం నిరీక్షిస్తున్నప్పుడు మనం కూడా ఎంతగానో బలపరచబడుతూ ఉంటాం. ఇక్కడ పౌలు కూడా కొలస్సీ సంఘానికి ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. వారు ఎలాంటి జీవిత స్థితి కలిగి జీవించాలో తెలియజేస్తున్నాడు. మీరు విశ్వాసాన్ని, ప్రేమను ధరించుకునండి అని అంటున్నాడు. అంతకని మించి మీరు క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు అంటున్నాడు. దేవుని వాక్యం చేత మనం పరిపాలించబడుతున్నప్పుడు మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలు పొందుకుంటుంటాం. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా? ప్రతిదినం దేవుని వాక్యం చేత నడిపించబడుతున్నారా? మన ఆలోచనలు, మన తలంపులు, మన ప్రవర్తన, మన క్రియలు సమస్తం కూడా వాక్యపు ఏలుబడిలో మనం నడిపించబడాలంటే దేవుని వాక్యం చేత మనం నింపబడుతూ ఉండాలి. క్రీస్తు వాక్యము మీ హృదయాల్లో సమృద్ధిగా నివసింపనీయుడు అంటున్నాడు కదా. కాబట్టి మన హృదయాల్లో దేవుని వాక్యానికి సమృద్ధిగా మనం చోటిచ్చినప్పుడు, దేవుని వాక్యం చేత మనం నడిపించబడుతున్నప్పుడు మనం దీవించబడ్డ మాత్రమే కాదు, కానీ
అనేక మందికి దీవెనకరంగా ఉంటాం. మనకు ఎదురవుతున్న ప్రతి సమస్యను, ప్రతి శోధనను ధైర్యంగా ఎదుర్కొంటాం. వాటిని మనం జయం పొందుకుంటాం. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మరి దేవుని వాక్యాన్ని ప్రతిదినం చదవడానికి తీర్మానం చేసుకుందాం. దేవుని వాక్యం చేత నడిపించబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడని కొలస్సీ సంఘానికి పౌలు మాట్లాడినట్లుగానే ఇదేనన్నా మీరు మాతో మాట్లాడుతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ వాక్యపు ఏలుబడిలో మేము నడిపించబడడానికి, మా హృదయాల్లో మీ వాక్యంతో నింపబడడానికి, మీ వాక్యం చేత మేము పరిపాలించబడడానికి, మా జీవితాలు మీ వాక్యానుసారంగా మలచబడడానికి నన్ను కృప చూపించి వస్తుందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మాకు ఎదురవుతున్న ప్రతి సమస్యను మీ వాక్యం చేత ఎదురెడ్డి పోరాడి తద్వారా మేము జయం పొందుకుని మీ నామానికి మేము తెచ్చేవారంగా చేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపని వీటిలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు.